ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖ వర్సెస్ అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అటవీ శాఖ అధికారుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తన సొంత ప్రభుత్వమే అయినా కింద స్థాయిలో తన మాట వీసమెత్తు కూడా చెల్లుబాటు కావడం లేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమాయక ఆదివాసులను వేధిస్తున్నారని, ఫారెస్ట్ అధికారులు ప్రతిపక్ష బీఆర్ఎస్ తొత్తులుగా మారారని ఆయన బాహాటంగానే ఆరోపిస్తున్నారు. అసలు ఖానాపూర్ నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యేకు మధ్య ఇంతటి వివాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ వివాదంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో అటవీ శాఖ అధికారులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన వెడ్మ బొజ్జుకు మొదటి నుంచి అటవీ శాఖ అధికారులతో ఏమాత్రం పొసగడం లేదు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఆయన అధికారుల పనితీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల తీరు చూస్తుంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా తనను అడవిలో ఆకులాగా తీసి పారేస్తున్నారన్న భావన ఆయనలో బలంగా నాటుకుపోయింది. నియోజకవర్గంలో ఏ చిన్న అటవీ సమస్య వచ్చినా అధికారులు ఎమ్మెల్యేను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ పరిస్థితితో ఆయన రోజురోజుకు తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఆదివాసుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత తనపై ఉందని, కానీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు కవాల్ టైగర్ జోన్. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలో కవాల్ టైగర్ రిజర్వ్ పేరుతో అటవీ శాఖ అధికారులు విపరీతమైన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాస్తవానికి టైగర్ జోన్లో ఒక్క పులి కూడా లేకపోయినా ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఆదివాసులను అధికారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తరతరాలుగా అడవిని నమ్ముకొని అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న అమాయక గిరిజనులను, ఆదివాసీలను కనీసం అడవిలో తిరగనివ్వకుండా అధికారులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంరక్షణ పేరుతో చట్టాలను సాకుగా చూపుతూ గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన స్పష్టం చేస్తున్నారు. పులులు లేని అడవిలో టైగర్ జోన్ ఆంక్షలు అమలు చేయడం కేవలం ఆదివాసులను వేధించడానికే అన్నది ఎమ్మెల్యే బలమైన వాదన. ఈ వేధింపుల పరంపర స్థానిక గిరిజన సంఘాల్లో సైతం అధికారులపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతోంది. ఈ అటవీ వివాదానికి అత్యంత తీవ్రమైన రాజకీయ రంగు అంటుకుంది. అటవీ శాఖ అధికారులు నేరుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి, మాజీ మంత్రి కేటీఆర్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా కవాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాంను ఆయన నేరుగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేయాలన్న కుట్రతోనే అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. నియోజకవర్గంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతల ట్రాక్టర్లను అకారణంగా సీజ్ చేస్తూ వారిని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నారని ఆయన చెబుతున్నారు. 1-2 సార్లు కాదు, అవకాశం దొరికిన ప్రతిసారి అధికారులపై ఆయన మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితులను వివరిస్తూ అధికారులపై తక్షణమే బదిలీ వేటు వేయాలని ఆయన స్వయంగా అటవీశాఖ మంత్రికి సైతం విజ్ఞప్తి చేశారు. అయినా ఆ అధికారుల బదిలీ జరగకపోవడం ఎమ్మెల్యేకి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే రగులుతున్న తరుణంలోనే ఇటీవల జన్నారం, ఇందనపల్లి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు ఈ వివాదాన్ని మరింత తారాస్థాయికి చేర్చాయి. ఇందనపల్లి రేంజ్ పరిధిలో ఏ పాపం ఎరుగని 5 ఆదివాసీలను అటవీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాలు అర్ధరాత్రి సమయంలో ఫారెస్టు కార్యాలయం ఎదుట భారీ ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్వయంగా అక్కడికి చేరుకున్నారు.
ఆందోళనకారులకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ అదుపులోకి తీసుకున్న ఆదివాసులను బేషరతుగా విడుదల చేసే వరకు తాను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆయన నేలపై కూర్చొని భీష్మించుకున్నారు. గంటల తరబడి జరిగిన ఈ ఉత్కంఠభరిత హైడ్రామాలో చివరకు ఎమ్మెల్యే తన పంతం నెగ్గించుకున్నారు. అధికారుల తీరుపై ఆయన గతంలో కూడా పలుమార్లు నేరుగా వాగ్వాదానికి దిగిన సందర్భాలు నియోజకవర్గంలో కోకొల్లలు. ఈ తాజా ఘటనతో ఫారెస్ట్ అధికారులు వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం పూర్తిగా ఉప్పు నిప్పులా మారిపోయింది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వరుసగా తీవ్ర ఆరోపణలు, బహిరంగ ఆందోళనలు చేస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారుల నుంచి మాత్రం పూర్తి మౌనమే సమాధానంగా వస్తోంది. తమ పరిధిలో జరుగుతున్న ఈ రాజకీయ దుమారంపై ఫారెస్ట్ అధికారులు ఎక్కడా బహిరంగంగా స్పందించడం లేదు. అటవీ చట్టాల ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ కోసమే తాము తమ విధులను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని అధికారుల పక్షాన వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో రాజీ పడే ప్రసక్తే లేదన్న సంకేతాలను వారు తమ మౌనం ద్వారానే తెలియజేస్తున్నారు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా సంబంధిత అధికారులపై ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం ఎమ్మెల్యే అసహనానికి ఆజ్యం పోస్తోంది. ఆదివాసుల ఆందోళనలు, ఎమ్మెల్యే ఆగ్రహం, అధికారుల మౌనం అన్నీ కలగలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సున్నితమైన వివాదంలో చట్టాలను గౌరవిస్తూనే గిరిజనుల హక్కులను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు మొగ్గు చూపుతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.